సార్ ఏంటి మీరేమో నెక్స్ట్ 2029లో మీరు అధికారంలోకి వస్తా ఉంటున్నారు. అధికారం కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా తాకనేమో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. సో మీరు గేట్ తాకుతారా లేదా అనేది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలను మీరు అసలు ఎలా చూస్తారు? అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కదా, డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎంగా నాకు తెలిసి పంచాయతీరాజు, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారెస్ట్, ఇంకేమైనా ఉన్నాయా? డిజాస్టర్ మేనేజ్మెంట్ డిజాస్టర్ లేదు, హోమ్ మినిస్టర్ ఉంటుంది. వీటిల్లో ఏమన్నా గవర్నెన్స్ చేసి ఒక సంవత్సరం అయిపోయింది, చేయలేకపోయాడు. అట్లీస్ట్ 4 సంవత్సరాలన్నా దాని మీద మనసు పెట్టి గవర్నెన్స్ చేసి ఆయన ఆదర్శంగా మిగతా డిపార్ట్మెంట్ 48 డిపార్ట్మెంట్లలో ఆంధ్రప్రదేశ్లో వాటికి ఆదర్శంగా ఉండి వాళ్ళు కూడా అట్లా చేసుకుంటూ పోతే ఒకవేళ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్కి ఏమైనా న్యాయం చేకూరుద్ది. ఓకే, అలా కాకుండా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆయన మంత్రివర్గంలో అతనికి ఇచ్చినటువంటి పోర్ట్ఫోలియోకే దిక్కు లేకుండా అప్పుడప్పుడు క్యాబినెట్ మీటింగులకి కష్టంగా అటెండ్ అయ్యి మళ్ళా ఇలాంటి మీటింగుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తాట తీస్తా, నార తీస్తా, మర్చిపోండి ఇలాంటివి మాట్లాడుతూ ఉంటే ఆయన నిన్న ఒక మాట అన్నాడు, నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద లేదబ్బా అన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వ్యక్తిగతంగా ఎవరి మీద ఉంటుంది? ఎవరి మీద ఉందా? ఎవరు లేదు. ఏ పార్టీకి ప్రజాస్వామ్యంలో వ్యక్తిగతంగా ఉంచుకోకూడదు. బట్ పాలసీస్ ఏమైతే గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ గవర్నెన్స్లో తీసుకొచ్చినటువంటి పాలసీస్ ఏమంటే ఉంటాయో ప్రతిపక్షం ఆ పాలసీస్ మీద ఏమన్నా బాగలేకపోతే విమర్శలు చేయొచ్చు, బాగుంటే శబాస్ అని కూడా చెప్పచ్చు. పాలకపక్షం కూడా అలాంటి ప్రజలకు కావాల్సిన పాలసీస్ని తయారు చేసి దాని మీద మీరు అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ని ఇస్తే ప్రజలు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గేటు కూడా తాకనివ్వం, మీరు కాదు కదా, మీకు ఒక్కోటే కదా, ప్రజలు కదా ఓట్లు వేయాల్సింది, ప్రజలు కదా, ఆయన నియోజకవర్గాల్లో ప్రజలు ఓట్లు వేస్తారు. ఒకవేళ మీకు మళ్ళీ మిమ్మల్ని ఏమైనా నమ్మితే మళ్ళీ ఇంకోసారి వేస్తారు. బట్ నేను చాలా తక్కువ మాట్లాడదలుచుకున్నా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా లైక్ చేస్తాం కానీ బట్ ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఉండి మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది. బహిరంగ సభల్లోకి వచ్చేసి మాట్లాడి తర్వాత కనపడకుండా వెళ్ళిపోతే ఇది న్యాయం కాదేమో. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కూటమి పేరుతోటి కూటమి భాగస్వామి ఎలాగో బీజేపీ మాట్లాడటం లేదు. బీజేపీ విష్ణుకుమార్ రాజు గారు వైజాగ్ నుంచి నార్త్ మాట్లాడుతూ ఏంటి బీజేపీ అంటే ఓన్లీ 5% పార్టీ అనుకుంటున్నారా, మేము లేకపోతే మీరేంటని మాట్లాడాడు. దానికి సమాధానం ఎవరు ఇవ్వాలి? బీజేపీని బలవంతంగా కూటమిలోకి లాక్కొచ్చి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు, ప్రజలంతా మా వెనకాల వస్తున్నారు, మీరు రాకపోతే మీరు వెనకబడిపోతారు, కాబట్టి కూటమితోటి నేను వెళ్తున్నాను, మీరు కూడా రండి అని చెప్పి వాళ్ళకి రోడ్డు మ్యాప్ ఇచ్చినాడు. ఇతను రోడ్డు మ్యాప్ వాళ్ళని అడుగుతుంటాడు కానీ వాళ్ళకే ఇచ్చాడు. బీజేపీకే జనసేన ఇచ్చింది ఆ టైంలో. వాళ్ళు పాపం గత్యంతరం లేక వచ్చారు. ఇప్పుడు వాళ్ళేం చెప్తున్నారంటే మేము లేకపోతే మీరు ఎక్కడ బాయ్, మీరిద్దరు ఎక్కడ అసలు. కాబట్టి డోంట్ అండర్ ఎస్టిమేట్ బీజేపీ. చాలా పెద్దగా మాట్లాడారు వాళ్ళు. దాని మీద చర్చ కూడా జరుగుతూ ఉంది, చర్చ జరుగుతుంది. ఈ సమయంలో కూటమిలో లొసుగులు లేవు, మేమంతా కలిసే ఉన్నాం అంటే మీ ఇంట్రెస్ట్ ఏంటో మాకు జనాలకి ఇంతవరకు అర్థం కావట్లా. పవన్ కళ్యాణ్ గారు రియల్ ఇంట్రెస్ట్ బీజేపీలోకి వెళ్ళటమా, బీజేపీ కోసం పనిచేయటమా, ఆంధ్రప్రదేశ్లో కూటమితో ఉండటమా, లేదా ఏకైక లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని పెద్ద శత్రువుగా చూపించి మళ్ళా ఏదన్నా లబ్ధి పొందడానికి ఒక ప్రయత్నమా? ఈ మూడిట్లో ఏదైనా ఉండొచ్చు. బట్ ఈ మూడు కూడా తను ఇచ్చే స్టేట్మెంటు నిజం అవ్వాలంటే అతను తన పోర్ట్ఫోలియోస్ మీద పనిచేసి తీరాలి. షో మీ వన్ ఎగ్జాంపుల్. నీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో, సైన్స్ అండ్ టెక్నాలజీలో మీరు కొత్తగా తెచ్చినటువంటి పాలసీస్ ఏంటి? సైన్స్ అండ్ టెక్నాలజీ, బీయింగ్ ఎ సైంటిస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, వాట్ ఆర్ యువర్ పాలసీస్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ యాజ్ ఫర్ యాజ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ కన్సర్న్? తాటదేయటం, నారదేయటం ఇది కాదు, ఇది కాదు. ఎక్కడుంది అసలు మీ రోల్? ఎక్కడుంది? ఖచ్చితంగా ఏదో చేంజ్ ఓవర్ కనిపించాలి. ఎక్కడ ఉందా చెప్పండి? లేదు. సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి పాపం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఏ టెక్నాలజీ? అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని గురించి మాట్లాడుతారు. బట్ యూ పీపుల్ షుడ్ టాక్ కదా. బీయింగ్ యంగ్ మ్యాన్ దే అన్న చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని మొత్తం ఆయన్ని పొగట్టం వరే సరిపోయింది. ఎస్, చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉన్న వ్యక్తి, మీరు చెప్పాల్సిన అవసరం లేదు, దేశం అంతా తెలుసు. అది
మోడీ గారి దగ్గర నుంచి తిట్టించుకున్న దగ్గర నుంచి పొగిడించుకునే దశ దాకా ఆయనకు బాగా తెలుసు ఈయనకు అనుభవం ఉందా లేదనేది. మీరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర రాజకీయాల మీద నేషనల్ జాతీయ రాజకీయాల మీద ఎలాంటి అనుభవం ఉందో, ఏ సందర్భంలో ఎలా ఉన్నాడో అందరికీ తెలుసు. కొత్తగా ఆ అనుభవాన్ని మనం వదులుకోవద్దు. మీకు అనుభవం వచ్చేది ఎక్కడ? మీకు అనుభవం ముఖ్యమంత్రి పదవి అవసరం లేదా? ఎస్, మా వాళ్ళు ఎవరు ఇందాక మీరు అన్నారు ఒంటరిగా వచ్చి చూడండి ఏమవుతుందని. మీరు కూటమిని మీరు లీడ్ చేసేది ఎక్కడ? కూటమి లీడ్ చేయట్లేదు కదా ఆయన, చేయట్లేదు కదా. అసలు వేర్ యు ఆర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ రోమింగ్ ఇన్ తమిళనాడు, లేకపోతే కర్ణాటక, లేకపోతే రేపు బీహార్ ఎలక్షన్స్ ఉంటే మిమ్మల్ని బీజేపీ పార్టీ ప్రభుత్వం మిమ్మల్ని దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో ఎక్కడెక్కడ వాళ్ళ కోసం ఏమైనా ఉపయోగించుకుంటే మిమ్మల్ని ఎన్నికలు వచ్చేటప్పుడు బీహార్కో లేకపోతే తమిళనాడుకో లేకపోతే కర్ణాటకకో అట్లా పంపుతుంది. మీరు వెళ్తూ ఉన్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ని వదిలేశారు. రేపు జనాలు మిమ్మల్ని వదిలేసుకోకుండా చూసుకోండి. మిమ్మల్ని మీ పార్టీని వదిలేయకుండా చూసుకోండి. కానీ మీరేంటో తెలియకుండా మీరు ఎవరికో ఉపయోగపడుతూ మీరు మాకు వార్నింగ్లు ఇస్తా పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే జగన్ శక్తి అంటే మీకు తెలియట్లేదు. అసలు జగన్ 151 నుంచి 11 వెళ్ళిపోయారు కరెక్టే.